కళలోని నిజం. ఒక దేశంలో కిళిందకుడు అనేవాడికి కరాళకంఠి అనే పరమ గయ్యాళి భార్య ఉండేది. కరాళకంఠికి బంగారం అంటే తగని వెర్రి. బంగారం సంపాదించుకురమ్మని భర్తను అస్తమానము వేపుకు తింటూ ఉండేది. భార్య పెట్టే పోరుతో జీవితం నరకమైపోయి కిళిందకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని అడవికి పోయి ఒక చెట్టు కొమ్మకు తాడు కట్టి దాని చివర ఉచ్చు పెట్టి ఉచ్చులో తలదూర్చి గొంతుకు ఊరిపోసుకున్నాడు. అయితే కిళిందకుడు చావలేదు. చెట్టు కొమ్మ విరిగి పడడం చేత అతని మెడ చుట్టూ ఉచ్చు బిగియలేదు. అతని పాటలు చూస్తూ చెట్టులో ఉండిన యక్షుడు ప్రత్యక్షమై కిళిందకుడు జీవితం పైన విరక్తి చెందిన కారణం తెలుసుకుని, ఈ గింజలు 3 తీసుకుని ఇంటికి పో. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గింజ చొప్పున మింగు. వీటి మహిమ వల్ల నీకు బంగారం లభిస్తుంది అని చెప్పి 3 గింజలు కిళిందకుడి చేతిలో పెట్టి అదృశ్యమయ్యాడు. కిళిందకుడు ఆ గింజల్ని ఇంటికి తీసుకుపోయి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక గింజ మింగాడు. వెంటనే అతనికి మంచి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో అతనికి ఒక అపూర్వమైన కల వచ్చింది. అందులో అతను ఇంటి నుంచి నడుచుకుంటూ ఎన్నడూ ఎరగని వింత ప్రదేశాల మీదుగా ఒక లోయలోని కొలను చేరుకున్నాడు. కొలను గట్టున ఎవరో దేవతా స్త్రీ ఎవరి కోసమో ఎదురు చూస్తున్న దానిలాగా కూర్చుని ఉన్నది. కొలంలో ఒకే ఒక బంగారు తామర పువ్వు దగదగా మెరుస్తూ కిళిందకుడి కంటపడింది. అతను ఆ తామర పువ్వును అదే పనిగా చూస్తుండడం గమనించి ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి దాన్ని కోసి అతనికిచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పో అన్నది. తెల్లవారి కిళిందకుడు లేచి చూసుకునేసరికి తామర పువ్వు ఆకారంలో బంగారం అతని చేతిలో ఉన్నది. తాను రాత్రి కలలో చూసినది ఈ రూపంలో నిజమైందనుకుని అతను ఆ బంగారాన్ని తన భార్యకు అర్పించి తన కల గురించి వివరంగా ఆమెకు చెప్పాడు. తన భర్త అంత బంగారాన్ని తనకిచ్చినందుకు సంతోషించి భర్తను మెచ్చుకోవడానికి మారుగా అతను కొలం నుంచి సాధ్యమైనన్ని తామర పువ్వులు తీసుకురాక ఒకటి తెస్తావా అని భర్త మీద పడి చావగొట్టింది. మర్నాడు రాత్రి పడుకోబోతూ కిళిందకుడు మరొక గింజ మింగాడు. వెంటనే అతని శరీర బాధలన్నీ ఉడిగి సుఖమైన నిద్ర పట్టింది. తిరిగి అదే కొలను, అందులో ఒకే ఒక బంగారు తామర పువ్వు, అదే దేవతా స్త్రీ కలలోకి వచ్చాయి. ఈసారి కూడా ఆ స్త్రీ అతనికి బంగారు తామర పువ్వు కోసి ఇచ్చి పంపేసింది. తన భర్త మళ్ళీ ఒక్క బంగారు తామరే సంపాదించడం చూసి కరాళకంఠి పట్టగా ఆగ్రహంతో భర్తను వీధిలోకి ఈడ్చుకుపోయి పెద్ద గలాటా చేసింది. 10 మంది పోగయ్యారు. వ్యవహారం రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు ఆ భార్యాభర్తలను పిలిపించి, మీరు దేనికి వీధిన పడి కొట్లాడుకుంటున్నారు అని అడిగాడు. కిళిందకుడు జరిగిందంతా ఉన్నదన్నట్టు చెప్పాడు రాజుగారికి. కీర్తి ప్రతాప మహారాజు తాను విన్నది నమ్మలేక కిళిందకుణ్ణి అతని భార్యను తన భవనంలోనే ఉండమని, ఆ రాత్రి తాను పడుకోబోయేటప్పుడు కిళిందకుడి వద్ద మిగిలిన 3వ గింజ మింగి పడుకున్నాడు. రాజు కూడా నిద్రలో కొలను చేరుకున్నాడు. కానీ అతను కొలను కేసి చూడలేదు. దాని గట్టున ఉన్న దేవతా స్త్రీ వద్దనే అతని దృష్టి ఆగిపోయింది. రాజు ఆమెను మోహించి పట్టుకోబోయాడు. ఆ స్త్రీ దూరంగా పరిగెత్తి అతన్ని వారిస్తూ, రాజా ఆగు, నేను స్వతంత్రాలని కాను, అలా కొలను కేసి ఒకసారి చూడు అన్నది. రాజు కొలంలోకి చూసేసరికి కొలనంతా రక్తంతో నిండి ఉన్నది. అందులో పాము తలలు విషజ్వాలలు కక్కుతూ మహాభయంకరంగా ఉన్నాయి. రాజా, నేను రాజ్యరమను. నాపై దృష్టి లేని వారికి ఆ పాము తలలు బంగారపు తామరలుగా కనిపిస్తాయి. ఆ తలలు కలవాడు రాక్షస భుజంగుడు. అతడు నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వడు. నన్నెవరైనా తాకినట్టయితే ఇద్దరికీ ప్రమాదం కలిగిస్తాడు. వాడు నశించనిదే నేను నీకు దక్కను అన్నదా స్త్రీ. కీర్తి ప్రతాపుడు వెంటనే వర నుంచి కత్తి దూశాడు. రాజా, తొందరపడకు. వాడు ఎవరి వల్ల ఏ ఆయుధం చేత చావడు. వాడికి ఒకే విధంగా చావు ఉన్నది. నన్ను నిజంగా ప్రేమించిన వాడి హృదయ రక్తం వాడి తల మీద చిలకరిస్తే వాడు చస్తాడు అన్నది రాజ్యరమ. అలా అయితే నా హృదయం రక్తం వాడి తలపైన చిలుకు అంటూ కీర్తి ప్రతాపుడు తన కత్తితో తన గుండెను చీల్చుకొని పడిపోయాడు. తిరిగి అతనికి స్పృహ తెలిసేసరికి ప్రభాత తూర్యనాదాలు వినిపించాయి. అతను కళ్ళు తెరిచి తాను తన సేనాగారంలోనే ఉండడము, రాజ్యరమ పక్కనే కూర్చుని చల్లగా తన నుదురు నిమురుతూ ఉండడము కనిపించింది. అతని శయ్య చుట్టూ బంగారు తామరలు దగదగా మెరుస్తున్నాయి. ఇదంతా కళా నిజమా అన్నాడు కీర్తి ప్రతాపుడు. కళలో నిజం అన్నది రాజ్యరమ. అటు తర్వాత కీర్తి ప్రతాపుడు రాజ్యరమతో సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ బంగారు తామరలతో ప్రజలకే లోటు లేకుండా పాలించాడు. కరాళకంఠి కూడా తన కయ్యాళి బుద్ధి మాని తన భర్త కిళిందకుడితో అనుకూలంగా ఉంటూ ఎంతో కాలం సుఖజీవనం గడిపింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.